సో ఫ్రెండ్స్, మనం ఈరోజు నోట్ ప్యాడ్ గురించి తెలుసుకున్నామా. సో నోట్ ప్యాడ్ అనేది ఏంటంటే ఒక సింపుల్ టెక్స్ట్ ఎడిటర్. ఓకేనా. సో సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా నార్మల్గా లెటర్ రాసుకోవడం, ప్రాక్టీసింగ్ గురించి ఏదైనా టెక్స్ట్ రావడానికి, సెంటెన్స్ రాయడానికి ఇలాంటి దానికి ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. అలాగే మనకి ఇక్కడ మన నోట్ ప్యాడ్ని మనకి ప్రోగ్రామింగ్ కూడా యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సి లాంగ్వేజెస్ అనేసి, నెక్స్ట్ దాని తర్వాత HTML ప్రోగ్రామ్స్ గురించి, నెక్స్ట్ ఉంది జావా ప్రోగ్రామింగ్స్ గురించి, అలాంటి దానికి ఎక్కువగా మనకి ఏంటంటే నోట్ ప్యాడ్ని యూజ్ చేస్తుంటారు. ఓకేనా. సో నోట్ ప్యాడ్ని ఎలా ఓపెన్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్కి వెళ్తాం. తర్వాత విండోస్ యాక్సెసరీస్ అని ఆప్షన్ ఉంటుంది. విండోస్ 10 అయితే విండోస్ యాక్సెసరీస్, నార్మల్గా విండోస్ 7 అయితే యాక్సెసరీస్ ఉంటుంది. డైరెక్ట్గా స్టార్ట్కి వెళ్తారు. విండోస్ 7 అయితే స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ యాక్సెసరీస్. ఓకే, యాక్సెసరీస్ నోట్ ప్యాడ్. విండోస్ 10 అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకుంటారు. విండోస్ యాక్సెసరీస్, దీంట్లో నోట్ ప్యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మనకి నోట్ ప్యాడ్ విండో అనేది ఓపెన్ అవుద్ది. ఓకేనా. సో ఇది ఫస్ట్ మెథడ్, ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఎలా అంటే విండోస్ +R అని క్లిక్ చేయండి. మనకి కీబోర్డ్లో విండోస్ అండ్ విండోస్ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా మనకి సింబల్ ఉంది చూసారా, ఇలాంటి సింబల్ ఒకటి ఉంటుంది. అది ప్రెస్ చేసి R ప్రెస్ చేయండి, ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడే టైప్ చేస్తాను నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే ఈ విధంగా నోట్ ప్యాడ్ విండో ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ ఇంకో విధంగా ఎలా అంటే టైప్ హియర్ టు సెర్చ్ అని ఆప్షన్ ఉంది కదా, ఇక్కడే టైప్ చేస్తారు. సింప్లీ నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి, NOTEPAD నోట్ ప్యాడ్ అని టైప్ చేసిన వెంటనే మనకి ఇలా నోట్ ప్యాడ్ విండో అనేది ఇక్కడ సో చేస్తే ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసిన వెంటనే నోట్ ప్యాడ్ విండో అనేది ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగా నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లోజింగ్ చేయడం నేర్చుకుంటామా. సో క్లోజింగ్ అనేది విధాలు చేసుకోవచ్చు. అంటే ఇది ఉందా, దీనికి వెళ్ళేసి క్లోజ్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ క్లోజ్. నెక్స్ట్ ఫైల్కి వెళ్ళేసి ఎగ్జిట్. నెక్స్ట్ ఇంకోటి ఉంది కీ కాంబినేషన్ Alt+F4 క్లిక్ చేస్తే మనకి వద్దంటే క్లోజ్ అయిపోద్ది. ఓకేనా. సో ఈ విధంగా మనం విండోని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. నోట్ ప్యాడ్ని ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. దీని తాల పార్ట్స్ తెలుసుకున్నామా ఇప్పుడు. సో దీని తాల పార్ట్స్ తెలుసుకున్నామా. సో ఫస్ట్ ఇది ఉంది కదా, దీన్ని ఏంటంటారంటే కంట్రోల్ మెనూ బాక్స్ అంటారు. కంట్రోల్ మెనూ బాక్స్. సో ఈ కంట్రోల్ మెనూ బాక్స్లో ఉండేది రీస్టోర్ డౌన్ చిన్న చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత మూవ్ అంటే విండోని ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే సైజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే మినిమైజ్ అంటే మినిమైజ్ చేసేయచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే మ్యాక్సిమైజ్ అంటే పెద్ద చేసుకోవచ్చు, విండో సైజ్ని పెద్ద చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉంది క్లోజ్ అంటే క్లోజ్ చేసేయడానికి, చూసారా Alt+F4 క్లోజింగ్కి. ఓకే. సో నెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని టైటిల్ బార్ అంటారు. అన్టైటిల్ నోట్ ప్యాడ్ ఉంది, దీన్ని టైటిల్ బార్ అంటారు. నెక్స్ట్ ఇది మినిమైజ్ బటన్, రీస్టోర్ డన్ బటన్. రీస్టోర్ అంటే చిన్న చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమైజ్ అని వస్తుంది ఇక్కడ. ఓకే. సో మ్యాక్సిమైజ్ తర్వాత క్లోజ్ అంటే క్లోజ్ చేసేయడానికి. నెక్స్ట్ ఇది మొత్తాన్ని మెనూ బార్ అంటారు. ఇక్కడ బ్లింక్ ఉంది చూసారా ఇక్కడ మన కార్నర్లో. సో దాన్ని ఏంటంటారంటే కర్సర్ అంటారు. కర్సర్. నెక్స్ట్ ఇది వర్క్ స్పేస్, మనకి డాక్యుమెంట్ మన టెక్స్ట్ ఏరియా అంటారు దీన్ని. ఓకే. నెక్స్ట్ ఉంది రైట్ సైడ్లో ఉంది చూసారా, ఈ రైట్ సైడ్ ఇది స్క్రోల్ బార్. ఇది సో చేయట్లేదు, మనం ఎక్కువ మ్యాటర్ రాసినప్పుడు ఇది సో అవుతుంది. నెక్స్ట్ ఎంత అవుతుందో ఇది ఉంది, దీన్ని స్టాటస్ బార్ అంటారు. ఓకే. స్టాటస్ బార్ LN(1) కాలమ్ 1 లైన్ 1 కాలమ్ 1 మన టెక్స్ట్ రాసే కొద్దీ ఇది పెరుగుతూనే ఉంటుంది. సో చేస్తుంది, ఎన్ని లైన్స్ రాసాం, ఎన్ని కాలమ్స్ రాసాం అని చూపిస్తుంది మొత్తం. ఓకే. సో ఈ విధంగా మనకి స్టాటస్ బార్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మ్యాటర్ మనకి సింపుల్గా ప్రాక్టీసింగ్ చేయడానికి ఈ మెనూ బార్ గురించి టోటల్గా డిస్క్రైబ్ చేస్తాను. ఇప్పుడు ప్రాక్టీసింగ్ గురించి ఒక పారాగ్రాఫ్ని నేను తెచ్చుకుంటాను. సో పారాగ్రాఫ్ని ఎలా తెచ్చుకుంటారంటే సింప్లీ వార్డ్ అనేది ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ వార్డ్ ఓపెన్ చేశాను, MS Word. సో ఇప్పుడు ఏం చేస్తారంటే =RAND ర్యాండ్ షిఫ్ట్ పట్టేసి 90 అని క్లిక్ చేయండి. మనకి ఓపెన్ బ్రాసెస్ ఇది పెరాన్సిస్ అంటారు, లెఫ్ట్ పెరాన్సిస్ రైట్ పెరాన్సిస్ కొట్టేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టింటే ఇలాగా మనకి పారాగ్రాఫ్ వస్తుంది. ఈ పారాగ్రాఫ్ని ఏం చేస్తారంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని తర్వాత కాపీ, లేకపోతే ఇక్కడ రైట్ క్లిక్ చేసినా మనకి మౌస్తో రైట్ క్లిక్ చేసినా కూడా మనకి ఇలా కాపీ అవుద్ది. లేదు అంటే షార్ట్కట్కి Ctrl+C. ఓకే. Ctrl+C కాపీ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎడిట్కి వెళ్ళి పేస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే సింప్లీ ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే Ctrl+V ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి పారాగ్రాఫ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీని తలక యూజ్ చేస్తుంది మెనూ బార్ ఉందో, ఈ మెనూ బార్ టోటల్గా తెలుసుకున్నామా ఇప్పుడు. సో ఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది ఉంది, దీన్ని న్యూ అంటారు. న్యూ అంటే న్యూ విండో ఓపెన్ చేయడానికి. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ అంటే నేను సేవ్ చేయలేదు కాబట్టి ఇలా సేవ్ చేస్తున్న ఒక డైలాగ్ బాక్స్ వచ్చేసి ఇక్కడ నేను సేవ్ చేయాలనుకోవట్లేదు, సేవ్ చేయాలి పోయింది. చూడండి కొత్త విండో వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు చేస్తాను మళ్ళీ అదే పారాగ్రాఫ్ని మళ్ళీ రావాలంటే Ctrl+V పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తాం అనుకోని ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంత అవుతుంది, న్యూ విండో అంటే ఫ్లోటింగ్ ఇంకో విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకేనా. న్యూ విండో అంటే ఇది అడ్వాన్స్డ్లో ఉంది.
విండోస్ 7లో అయితే ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఉంది ఏంటంటే ఓపెన్ అంటే మనం ఏదైనా ఫైల్ని సేవ్ చేస్తే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయడానికి యూజ్ చేసుకుంటుంటారు ఎక్కువగా. ఓకే, సో నెక్స్ట్ ఉంది సేవ్ అంటే సేవ్ చేయడం. ఇప్పుడు చూడండి, సేవ్ చేయడం నేర్పిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ లొకేషన్ ఉంటుంది మీదకి. ఓకే, మనకి టాప్లో లొకేషన్ ఉంటుంది. మీరు ఏ లొకేషన్లో సేవ్ చేయాలనుకుంటున్నారు అప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఫైల్స్ అని ఉంది. ఈ ఫైల్స్ నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. దీని మీద డబల్ క్లిక్ చేయండి. మౌస్తో లెఫ్ట్ క్లిక్ అనేది 2 సార్లు డబల్ క్లిక్ చేయాలి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా దీని తాలూకు యాక్షన్స్ అనేది ఏ పేరుతో సేవ్ అవుతుందంటే .txt. నోట్ ప్యాడ్లో అయితే .txt, పెయింట్ అయితే .bmp ఆర్ PNG, అడ్వాన్స్డ్ అయితే PNG, మనకి ఓల్డర్ వెర్షన్ అనేది BMPతో సేవ్ అవుతుంది పెయింట్ అయితే. సో దీంట్లో ఏంటంటే నోట్ ప్యాడ్ తాలూకు యాక్షన్స్ ఏంటంటే .txt అంటే టెక్స్ట్ ఫైల్స్లో సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఏదో పేరుతోని సింపుల్ ఏం చేస్తానంటే QWERTY ఏదో పేరుతోని సేవ్ చేస్తాను. తర్వాత ఏం చేస్తానంటే సేవ్ క్లిక్ చేసిన వెంటనే QWERTY అనే పేరుతోని సేవ్ అవుతుంది. సేవ్ చేయడం అవుతుంది కదా. సో మీకు ఎటువంటి డౌట్ ఉంటే మన కామెంట్ లైన్లో అడగండి, నేను అది క్లారిఫై చేస్తాను ఎలాగైనా. ఓకే, సో నెక్స్ట్ ఎంత అవుతుంది అంటే సేవ్ యాజ్ అంటే ఏంటి అంటే సేమ్ ఫైల్ని, ఈ సేమ్ మ్యాటర్ని డిఫరెంట్ నేమ్తో సేవ్ చేయాలనుకుంటున్నాను, డిఫరెంట్ ఫైల్ నేమ్స్ ఇచ్చి సేవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తారంటే సేవ్ యాజ్ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ మీద క్లిక్ చేసిన QWERTY ఉంది కదా, ఇది కట్ చేసేయండి. ఇక్కడ ఏదో ఇంకోటి ASTF అని ఇవ్వండి. అదే చేస్తానంటే సేవ్ చేస్తే మనకి ఏంటంటే సేమ్ ఫైల్స్ ఉంటాయి, డూప్లికేట్ ఫైల్ క్రియేట్ అయ్యి ఉంటుంది. సో కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు ఇక్కడ చేయాలి ASTF ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తాను QWERTY మీద క్లిక్ చేస్తాను. QWERTY మీద క్లిక్ చేస్తే చేస్తారంటే ఓపెన్ చేయండి, సేమ్ ఫైల్ అనేది వస్తుంది. అంటే డిఫరెంట్ నేమ్స్తో సేవ్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. ఇంకా అడ్వాన్స్డ్లో అయితే మన MS Word నుంచి అయితే మనకి అక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తుంది. ఇదంతా అవుతుంది అంటే సేవ్ యాజ్ అవుతుంది కదా, సేవ్ యాజ్. సో నెక్స్ట్ ఉంది పేజ్ సెటప్ అంటే మన పేజ్ని సెట్ చేసుకోవడానికి మనకి A4 సైజ్ అనేసి, మనకి A3 నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏ ఫార్మెట్ కావాలంటే ఆ ఫార్మెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెఫ్ట్ మార్జిన్ అంతా, రైట్ మార్జిన్, ఈ విధంగా దీంతో ప్రివ్యూస్లో చేస్తుంది చూడండి రైట్ సైడ్లో. ఇక్కడ హెడర్ ఫుటర్ అని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మెయిన్ హెడ్డింగ్, ఫుటర్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ నోట్ ప్యాడ్లో ఒక డీమెరిట్ ఉంది ఏంటంటే ప్రింట్ ఉంది, ఇంకో ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్ లేదు. అంటే ప్రింట్ తీసే ముందు ప్రింట్ రివ్యూ చూసుకోవాలా, మన మ్యాటర్ కరెక్ట్గా ఉందా లేదా, ఒక పేజ్లో ఉందా లేదా, ఎన్ని పేజ్లో ఉంది చెక్ చేసుకోవడానికి ప్రింట్ రివ్యూ ఆప్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. కానీ దీంట్లో లేదు, ఇది ఒక డిమెరిట్. ఓకే, ప్రింట్ అంటే ప్రింట్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. ప్రింట్ మీద క్లిక్ చేసినట్టే ఈ విధంగా ప్రింట్ అనేది షో చేస్తుంది ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ ఎంత అవుతుంది అంటే ఎగ్జిట్ అంటే క్లోజ్ చేసేయడానికి. నెక్స్ట్ ఉంది ఏంటంటే ఎడిట్లో అండు ఉంది. అండు ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు. ఎప్పుడు హైలైట్ అవుతుంది, ఎప్పుడంటే మనం ఏదైనా యాక్షన్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే మొత్తాన్ని కట్ చేస్తాను. చూడండి, మొత్తం ఇలా కట్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, ఈ మ్యాటర్ మళ్ళీ నాకు బ్యాక్ రావాలి. సో సింపుల్ ఏం చేస్తారంటే ఎడిట్కి వెళ్ళేసి ఏం చేస్తారు, అండు క్లిక్ చేస్తారు. లేదా Ctrl Z, కీబోర్డ్లో Ctrl Z క్లిక్ చేసినా కూడా మనకు అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కట్. ఓకే, సో కట్ అనే ఆప్షన్ ఎలాంటప్పుడు యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది, ఈ పారాగ్రాఫ్ అనేది ఏం చేయాలనుకుంటున్నానంటే నేను ఇక్కడ నుంచి అంటే బాటమ్ తెచ్చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్ ఏం చేస్తారంటే దీనికి వచ్చేసి కట్ అంటే అనేది మూవ్ చేయడానికి, దాని షార్ట్కట్కి Ctrl X, నెక్స్ట్ Ctrl V ప్రెస్ చేస్తే మనకి అడుగుతుంది పేస్ట్. ఓకే, చూడండి పారాగ్రాఫ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అంటే డూప్లికేట్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు కాపీ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను థీమ్స్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మొత్తాన్ని డూప్లికేట్ చేయాలని మీద ఉండాలి, కింద కూడా ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు, ఎడిట్కి వెళ్ళేసి కాపీ, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ అంటే డూప్లికేట్ క్రియేట్ చేయడానికి. కాపీ అనేది దేని గురించి, డూప్లికేట్. ఓకే, డూప్లికేట్ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి, డూప్లికేట్ మ్యాటర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటారు అది. సో నెక్స్ట్ పేస్ట్ అనేది కామన్, రెండిట్లో ఏది యూజ్ చేసినా కూడా పేస్ట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఈ మ్యాటర్ నాకు అవసరం లేదు, ఈ పారాగ్రాఫ్ మొత్తం నాకు అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటే సింపుల్ ఏం చేస్తారంటే దీనిలో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డిలీట్ అని క్లిక్ చేసిన వెంటనే డిలీట్ అయిపోద్ది. దాని షార్ట్కట్ కీ కూడా డిలీట్, కీబోర్డ్లో డిలీట్ అనే ఒక ఉంటుంది, కీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ నాకు బ్యాక్ రావాలంటే ఏం చేస్తారు, సింప్లీ Ctrl Z బ్యాక్ చేయడానికి ఇది. ఓకేనా, సో నెక్స్ట్ ఎంత అవుతుందంటే సెర్చ్ విత్ బింగ్ అంటే మనకి ఏంటంటే ఒక స్పెసిఫిక్ వర్డ్ని వెతకాలనుకో, డౌట్ ఉంది ఆ వర్డ్ అంటే ఏంటి మీకు తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంటే మీకు అర్థం కాలేదు ఏంటి ఈ వర్డ్ అంటే ఏంటి, ఈ వర్డ్ ఒక మీనింగ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ అయింది సెర్చ్ విత్ బింగ్ అంటే ఇది అడ్వాన్స్డ్లో షో చేస్తుంది, ఓల్డర్ వెర్షన్స్లో ఉండదు ఈ ఆప్షన్. ఓకేనా, సో
సెర్చ్ చేసింది అంటే పర్టికులర్ వర్డ్ని గురించి తెలుసుకోవడానికి ఇది ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టివ్లో ఉంటే మనకి డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఉంది ఏంటంటే ఫైండ్. నాకు ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక వర్డ్ ఎక్కడెక్కడ ఉంది చూడాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంది. ఈ డాక్యుమెంట్ని చూడాలనుకుంటున్నాను ఎక్కడెక్కడ ఉందనేసి. ఇప్పుడు చేస్తాను ఫైండ్ మీద క్లిక్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డాక్యుమెంట్ DOCUMENT డాక్యుమెంట్ అని టైప్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను నెక్స్ట్ క్లిక్ చేయండి. 1 ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా. సో ఆల్రెడీ మనం చూపిస్తాను ఎన్ని విధాలుగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు క్లిక్ చేస్తే మళ్ళీ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ చేయాలి, ఇది మ్యాథ్కి వెళ్ళాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్షన్ ఆప్షన్ చూస్తారు ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇది క్లిక్ చేసి చూడండి 1 2 3 4 5 6 7 ఓకే. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ విధంగా ఫైండ్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఉంది ఏంటంటే ఫైండ్ నెక్స్ట్ అంటే అది సేమ్ ఆప్షన్. అక్కడ ఫైండ్ నెక్స్ట్ అని బటన్ యూజ్ చేస్తాం కదా ఫైండ్లో. సో అది ఫైండ్ ప్రీవియస్ అంటే బ్యాక్ వెళ్ళడానికి ఇది. దాని షార్ట్కట్ కీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఉంది రీప్లేస్ అంటే ఒక వర్డ్ బదులుగా, ఇప్పుడు డాక్యుమెంట్ బదులుగా. సో డాక్యుమెంట్ బదులుగా నేను చేయాలనుకుంటున్నానంటే ఫైల్ పెట్టాలనుకుంటున్నాను. డాక్యుమెంట్ బదులుగా చేయాలనుకుంటున్నాను ఫైల్. సో ఇప్పుడు ఏం రీప్లేస్ కొడితే అవుద్ది, ఒక దగ్గర రీప్లేస్ అవుద్ది. అదే రీప్లేస్ అవ్వాలనుకుంటున్నాను ఎక్కడెక్కడ ఉందో అన్ని దగ్గర ఉంది. డాక్యుమెంట్ పోయి ఫైల్ లాగా చేంజ్ అయిపోద్ది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ విధంగా నెక్స్ట్ ఎంత అవుతుందంటే ఈ గోటు అనేది దేని గురించి యూజ్ చేస్తారంటే ఒక స్పెసిఫిక్ లైన్కి వెళ్ళడానికి, ఒక స్పెసిఫిక్ పర్టికులర్ వర్డ్ దగ్గరికి సెర్చ్ చేయడానికి యూజ్ చేసుకుంటారు గోటు అనేది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ స్పెసిఫిక్ లైన్ గురించి యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ లైన్స్ రాసాం, 100 లైన్స్ రాసాం అనుకోండి. స్పెసిఫిక్ లైన్ దగ్గరికి వెళ్ళడానికి నోట్ ప్యాడ్లో ఏంటంటే పేజెస్ ఉండవు, ఒకే పేజ్ ఉంటుంది. సో స్పెసిఫిక్ లైన్ గురించి యూజ్ అవుద్ది. అది MS వర్డ్ అడ్వాన్స్డ్ అయితే మనకి వర్డ్ MS వర్డ్లో అయితే మనకి స్పెసిఫిక్ పేజ్కి వెళ్ళడానికి గోటు అనేది స్పెసిఫిక్ పేజ్ అనేసి స్పెసిఫిక్ లైన్ దగ్గరికి వెళ్ళడానికి మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటాడు వర్డ్లో అయితే. దీంట్లో ఏంటంటే స్పెసిఫిక్ లైన్లో వెళ్ళడానికి గోటు అనేది యూజ్ అవుద్ది. దీంట్లో హైలైట్ అవ్వట్లేదు, ఒకవేళ మీ దాంట్లో హైలైట్ అయితే ఒకసారి చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఒక స్పెసిఫిక్ లైన్ వెళ్ళడానికి గోటు అనేది యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఉంది ఏంటంటే సెలెక్ట్ ఆల్ అని దేని గురించి అంటే మొత్తం డాక్యుమెంట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. ఇలాగ సారీ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ ఆల్ అని యూజ్ అవుతుంది. సో డిలీట్ చేస్తే మనకి పోయింది. మళ్ళీ బ్యాక్ రావాలంటే సింప్లీ Ctrl+Z అండూ. ఓకే, అండూ ఆప్షన్ యూజ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఎంత అవుతుంది ఏంటంటే డేట్ అండ్ టైం. సో ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ రాశాను, అది ఏ డేట్లో రాశాను చూపించాలనుకుంటే అప్పుడు ఏం చేస్తే సింప్లీ దీనికి వెళ్ళి డేట్ నెంబర్ క్లిక్ చేస్తే ఈ విధంగా షో చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఎంత అవుతుందంటే ఫార్మాట్ లేదు ఉంది వాటర్ యాప్. సో వాటర్ యాప్ అనేది నోట్ ప్యాడ్లో ఒక మంచి ఫీచర్ అంటాం. సో ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని రాశాను అనుకోండి, ఆ టెక్స్ట్ అనేది చూడండి ఇప్పుడు నేను టైప్ చేసే కొద్దీ ఆటోమేటిక్ ఎందుకు వచ్చేస్తుంది. నేను ఎంటర్ ప్రెస్ చేయట్లేదు, ఎడ్ చేయట్లేదు, ఆటోమేటిక్ ఎందుకు వచ్చేస్తుంది. సో అది ఎలా వస్తుంది అంటే బై ద ఫీచర్ ఆఫ్ వాటర్ యాప్. సో వాటర్ యాప్ అనేది ఏం చేస్తుందంటే మనం టెక్స్ట్ టైప్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా అది కిందకి తెచ్చేస్తుంది. సో ఇది ఒక మంచి ఫీచర్. సో వాటర్ యాప్ అంటే ఏంటంటే వైల్ ఎంటరింగ్ ద టెక్స్ట్ ద ఇన్సర్షన్ పాయింట్ విల్ మూవ్ automatically to the next line. That feature is known as water wrap. ఓకే, సో వాటర్ ర్యాప్ అనేది ఇప్పుడు నేను వాటర్ ర్యాప్ కానీ తీస్తాను అనుకోండి, క్లిక్ చేయండి, చూడండి ఒక లైన్లో వెళ్ళిపోయింది అలా మొత్తం అంతా. మన పారాగ్రాఫ్లో కూడా స్టోర్ చేయట్లేదు, ఒక లైన్లో వెళ్ళిపోయింది అలాగా. సో ఇప్పుడు ఏం చేయాలి, లైన్ బై లైన్ రావాలంటే ఏం చేయాలి, పర్టికులర్ స్పెసిఫిక్ వర్డ్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయ కొద్దీ మనకి డౌన్ వస్తుంది. సో ఆటోమేటిక్గా వచ్చేయాలనుకుంటే ఏం చేస్తారంటే వాటర్ యాప్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మనకి డౌన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, సో అది నెక్స్ట్ ఉంది ఏంటంటే ఫాంట్. అంటే ఇప్పుడు నాకు ఈ ఫాంట్ స్టైల్ నచ్చలేదు, వేరే స్టైల్లో పెట్టాలనుకుంటున్నాను, నార్మల్ ఫాంట్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఇట్లా ఏం చేస్తాను, ఫాంట్కి వెళ్ళి ఇక్కడ చూడండి మనకి రకరకాల ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ ఫాంట్ మీకు నచ్చిన నార్మల్ ఏరియల్ మోడ్లో పెట్టాలనుకుంటున్నారు, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు స్పెసిఫిక్ వర్డ్ని ఇది చేంజ్ చేయాలనుకుంటున్నాను, స్పెసిఫిక్ వర్డ్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, సెలెక్ట్ చేసుకొని ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఆ స్పెసిఫిక్ వర్డ్ చేంజ్ అవ్వాలి, కానీ ఈ రోజులు చూస్తామా. సో తర్వాత వచ్చేస్తాం, క్లిక్ చేస్తే ఏంది దాంతోపాటు మిగతావి కూడా చేంజ్ అయిపోతుంది. అంటే దీనికి క్యారెక్టర్ ఫార్మాటింగ్ క్యాపబిలిటీ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూపిస్తాను చూడండి, అప్లై ఉంది. ఇప్పుడు నేను వేరే ఫాంట్లో చేంజ్ చేయాలనుకుంటున్నాను, అది ఒక్కటే చేంజ్ అవ్వాలి, కానీ దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఏం చేస్తానంటే ఓకే, చూడండి దాంతోపాటు మొత్తం అన్ని చేంజ్ అయిపోతుంది. అంటే దీనికి క్యారెక్టర్ ఫార్మాటింగ్ క్యాపబిలిటీ అనేది లేదు. సో ఒకటి చేంజ్ చేస్తే అన్ని చేంజ్ అయిపోతుంటుంది. ఓకే, సో ఇది ఫార్మాట్. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఉంది జూమ్. దీంట్లో జూమ్ పెంచుకోవచ్చు. టెక్స్ట్ ఇలా Ctrl+ ప్రెస్ చేసిన జూమ్ పెరుగుతుంది, Ctrl- అంటే తగ్గుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. Ctrl+0 క్లిక్ చేస్తే మనకి నార్మల్గా పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకి అడ్వాన్స్డ్లో షో చేస్తుంది. సో ఓల్డర్ వెర్షన్లో ఉండదు ఇది. ఓకే,
నెక్స్ట్ ఉంది స్టేటస్ బార్ ఇక్కడ షో చేస్తుంది కదా. ఈ స్టేటస్ బార్ని మళ్ళీ తీసేయాలనుకుంటే మనం టిక్ చేస్తే చూడండి స్టేటస్ బార్ డిసేపియర్ అయిపోయింది. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ చేస్తారు, సింప్లీ స్టేటస్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి స్టేటస్ బార్ షో చేస్తుంది. నెక్స్ట్ ఉంది ఏంటంటే హెల్ప్. మనకి నోట్ ప్యాడ్ గురించి ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే మీరు మొత్తం హెల్ప్ యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు. అంటే కట్ ఎలా చేయాలి, కాపీ ఎలా చేయాలి, దేనికి వెళ్ళి చేయాలి, మొత్తం అంతా ఇక్కడ హెల్ప్లో షో చేస్తుంది. ఓకేనా. సో ఇది హెల్ప్, ఫీడ్బ్యాక్ అనేసి అబౌట్ నోట్ ప్యాడ్ ఇది. ఓకే, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ లైన్లో అడగండి, నేను కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.